ఆది ఓ పెద్ద మంత్రగాడు. ఆ మంత్రగాడి చెల్లెలే నందిని. ఇక నుంచి ఫ్యాక్టరీ, స్కూలు వ్యవహారాలు నందినియే చూసుకుంటుంది. నువ్వు ఆమె చెప్పినట్లు ఆఫీస్ స్టాఫ్తో మాట్లాడాలి. నందిని ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి. నందిని నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నందినికి నువ్వు ఫుల్ సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఉండేవాళ్ళు నందినికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నందినికే సపోర్ట్ చేయాలి. ఎప్పుడొస్తుంది సార్? ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరన్నా అడిగితే నందినిని నేనే రమ్మన్నానని చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. సార్, ఆ నందినికి శివగామి గారికి రిలేషన్షిప్ ఎలా ఉండేది? బాగుండేది కాదు, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి అన్నట్లుండాలి. అర్థమైందా? నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. నీ వల్ల స్కూలు, ఫ్యాక్టరీ నాశనం చేయడం కుదరదు. చాలా టైం పడుతుంది. అంత టైం ఎదురు చూడడం కుదరదు. అందుకే నందినిని దింపుతుంది. నందిని శివగామి బిజినెస్లు దెబ్బ కొట్టడానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తుంది. నువ్వు ఆమెకి సపోర్ట్ చేయాలి, అంతే. అర్థమైందా? అప్పుడు నా పనులు తొందరగా అయిపోతాయి. అప్పుడు నువ్వు తొందరగా ఇంటికెళ్ళిపోవచ్చు. భవానీ ఇంట్లో వాళ్ళు అడిగితే అన్నిటికీ ఒక రీజన్ ఉంది. నేను భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పాలి. మీకు త్వరలోనే అర్థమవుతుంది అని చెప్పాలి. అలాగే సార్. ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాలి. అర్థమైందా? అలాగే సార్. వీడా శివగామి కంపెనీలన్నీ నాశనం చేసేదాకా నిద్రపోయేలా కనిపించడం లేదు. వీళ్ళందరికీ ఈ దరిద్రపు మొహాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఆ రాబోయేది ఎలా ఉంటుందో ఏమో. ఎవర్నడిగి ఇంట్లోకి అడుగు పెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఇంటి లోపలికి రావడానికి నేనెవరి పర్మిషన్ తీసుకోవాలి? ఎవరినడిగి లోపలికి రావాలి? అసలు అది అడగడానికి మీరెవరు? నువ్వేమన్నా నా ఆడబడుచువా? అత్తవా? భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసావా? అసలు ఈ ఇంట్లో మీరెవరు? హూ ద హెల్ ఆర్ యు? ఇంగ్లీష్ రాదు కదా ఈ చచ్చు మొహాలకి? అంటే ఎవరు మీరు అని?
పని మనుషులు కదా, నువ్వేమో పూల చీర కట్టుకుంటే పడుచుదానివైపోతావా? టక్కులాంటిలా సింగారించుకుంటే ఇంటి మనిషి అయిపోతావా? మేము ఈ ఇంటి పని మనుషులే అయ్యుండొచ్చు, కానీ అమ్మగారు మమ్మల్ని ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు. మీరు అమ్మగారికి బంధువే కాని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు కదా, మళ్ళీ ఏం మొహం పెట్టుకునొచ్చావు? ముందు అది గుర్తుంచుకోండి. సింహాసనం మీద కుక్కని కూర్చోబెడితే అది సింహం అయిపోదు. కుక్క ఎప్పటికీ కుక్కే. మీరు ఇంట్లో కుక్కలా విశ్వాసంతో పనిచేయండి చాలు. మీరు ఈ ఇంటి పని మనుషులు, నా భాషలో చెప్పాలంటే బానిసలు. అలాగే ఉండండి, అలాగే బ్రతకండి. ఏయ్ సుజాత, అనవసరంగా ఈ మాటలన్నీ ఎందుకు? అమ్మగారు వస్తే మిమ్మల్నే తిడతారు. అసలు ఎందుకు మిమ్మల్ని లోపలికి రానిచ్చామని మా మీదే కోప్పడతారు. మర్యాదగా బయటికి వెళ్ళండి. చుట్టం చూపుగా వస్తేనే అమ్మగారు మిమ్మల్ని లోపలికి రానియరు. సూట్ కేసుతో వస్తే రానిస్తారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకో. అమ్మగారు గుమ్మంలో నుంచి బయటికి పంపించేసిన సంగతి జ్ఞాపకం లేదా? ఆ రావణ్తో కలిసి అమ్మగారి మీదే కుట్రలు కుతంత్రాలు పన్నారు కదా, అది కుదరకపోతే వదినా అన్నా అంటూ దేబిరించుకుని రావడం సిగ్గులేదా మీకు? ఏయ్, గౌరవం, మర్యాద, సిగ్గు, శరం గురించి నువ్వు మాట్లాడకు. అవి మాట్లాడే అర్హత నీకు లేదు. నన్ను ఇంట్లోకి రమ్మనాలన్నా పొమ్మనాలన్నా రైట్స్ ఉంది ఒక్క శివగామికి మాత్రమే. మా ఇంట్లో పరిస్థితులు బాలేవు, ఇంటి నిండా దొంగలు తయారయ్యారు. నువ్వు ఇంటికి వచ్చాయి అని చెప్పిందే శివగామి. ఏంటి, దొరికిపోయానని బొంకుతున్నావా? అమ్మగారు పైన ఉన్నారు. ఆవిడ వచ్చి నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు? అవునా? అయితే శివగామినే పిలవండి. లక్ష్మమ్మ, ఎవరది? అమ్మగారు, నందిని లగేజ్ తీసుకొని ఇంటికొచ్చింది.